వెల్కమ్ టు అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. ఇన్ని స్పెషల్స్ చూసిన తర్వాత కొంతమందికి ఏమనిపిస్తుంది తెలుసా, తింటే బాగుంది అనిపిస్తుంది. మరి కొంతమందికి ఎవరికన్నా మనకి ఇష్టమైన వాళ్ళకి ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చాలా మందికి ఏమనిపిస్తుంది, ఇవి ఖచ్చితంగా మనం తయారు చేసుకుని అందరికీ టేస్ట్ చూపించాలి అనిపిస్తుంది. మరి దానికోసమే మన అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట మీకోసం స్పెషల్గా స్వగృహ స్పెషల్ ఎపిసోడ్స్ని డిజైన్ చేసింది. మరి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వస్తున్న ఎపిసోడ్స్ అన్ని చూసి నేర్చుకుని అందరికీ తినిపిస్తున్నారు కదా. మరి ఈ రోజు మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా, వాసిరెడ్డి స్వగృహ ఫుడ్స్కి వచ్చేసామండి. మరి ఈ రోజు ఇక్కడున్న స్వగృహ స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ని మీకు పరిచయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మరి నేర్చుకోవడానికి మీరు రెడీయే కదా, మరి పదండి. స్వగృహ స్పెషల్స్ లో మిమ్మల్ని అలరించడానికి ఈ రోజు కూడా ఒక స్వీట్, ఒక హాట్ ఐటమ్ రెడీగా ఉన్నాయి. అండ్ అవి మనకి నేర్పించడానికి సైదుల్ గారు కూడా మనతో పాటు రెడీగా ఉన్నారు. ముందుగా అయితే ఆయన పరిచయం చేసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? చక్కగా బోల్డని వంటకాలు చేస్తూ కొత్త కొత్త వంటకాలు టేస్ట్ చూపిస్తూ బాగున్నారు. ఓకే, ఎలా సాగిపోతుంది మీ టైం అంతా, ఎలా వెళ్తూ ఉంటుంది? కొత్త వంటకాలు చేయడం, ఎన్ని పంపించామని చూసుకోవడం, అంతేనా? మీ డైలీ షెడ్యూల్ అంతా ఇలానే ఉంటుంది అనమాట. సరే, మరి మీ ఇంటి వంట ప్రేక్షకుల కోసం ఒక ముందుగా స్వీట్ చేస్తున్నాం కాబట్టి ఏ స్వీట్ చేస్తున్నారు? సో మరి అన్నమయ్య లడ్డు చాలా డివోషనల్ ఉంది పేరులోనే దానికి. సో మరి ఎంత డివోషనల్ గా చేస్తారో, దాని టేస్ట్ ఏ విధంగా ఉంటుందో ప్రసాదంలో ఉంటుందేమో ఇది అచ్చం కదా, అందుకే ఆ పేరు పెట్టేశారు. అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందో చాలా పెద్ద స్టోరీయే ఉంది, అవన్నీ అడుగుదాం. సరే, ముందుగా అయితే అన్నమయ్య లడ్డుకి కావాల్సిన పదార్థాలు చెప్పండి. నెయ్యి, షుగర్, యాలకాయలు, బాదం పప్పు, పటికి బెల్లం, శనగపిండి, జీడిపప్పు, పచ్చకాపురం, కిస్మిస్. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సైదుల్ గారు ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ పొయ్యి వెలిగిస్తున్నాను. ఓకే, వెలిగించండి. అయితే మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేద్దాము? దీనిలో నెయ్యి పోస్తున్నాను. నెయ్యా? ఓకే. సో మొత్తం అంతా నెయ్యి మీద నడుస్తుంది అయితే లడ్డు? నెయ్యి మీద నడుస్తుంది. లడ్డూలు ఏమన్నా కూడా మనం నెయ్యిలోనే కదండి వేయించుకుంటాము. కమ్మగా ఉండాలి కాబట్టి. ఓకే, మొత్తం అంతా మనం నెయ్యి అయితే బాగా నెయ్యిలోనే వేయించుకుంటాం అయితే ఈ లడ్డూలు అనమాట. ఓకే అండి, ఇప్పుడు శనగపిండి కలుపుకోవాలా? శనగపిండి కలుపు, వాటర్ పోసాలి. ఏ విధంగా కలుపుకోవాలి మనం ఇది? శనగపిండి వాటర్ జారుగా కలుపుకోవాలి. మామూలుగా మనం పట్కి బెల్లము ఇవన్నీ వాడుతుంటే ఏంటంటే మనకి లడ్డూలు, తిరుపతి లడ్డూలు పట్కి బెల్లాలతో ఇవన్నీ ఉంటాయి కదా, సో ఆ విధంగానే ఉంటుంది అనమాట అయితే. ఓకే, సో అందరికీ తెలిసిందే ఈ పోసు కొట్టుకోవడం అందరికీ తెలిసిందే. సో ఏ లడ్డు కన్నా మాక్సిమం పోసు లడ్డు ఉంటుంది. ఇంకా మిగతా మిఠాయిలు ఏదన్నా కూడా మనం ముందుగా అయితే పోసు రెడీ చేసుకుంటాం, అది శనగపిండితో అనమాట. అది జారుగా కలుపుకుని సో మనం పోసు కొట్టుకుంటాం, నూనెలో అన్నా లేకపోతే నెయ్యిలో అన్నా. ఎక్కువ నెయ్యిలో అయితేనే బాగుంటుంది కదా. ఓకే, బాగా మిక్స్ అయిపోయింది కదా, మనకి నెయ్యి కూడా వేడైంది కదా, ఇప్పుడు వేసేసుకోవచ్చు అంటారు. నెయ్యి బాగా వేడవ్వాలన్నమాట. ఓకే, మరి ఇది దేనికంటారు? కొట్టుకున్న ఇంట్లో వేసి కలపాలా? ఇది కూడా స్టవ్ ఆన్ చేసుకోవచ్చు అంటారు అయితే. ఓకే, ఈ లోపల మళ్ళీ మనకు టైం దొరికింది కాబట్టి స్టవ్ ఆన్ చేసుకున్నాం. చక్కెర నేను వేయనా? అంతా వేసేచ్చా? ఓకే, తర్వాత నీళ్లు కూడానా? నీళ్ళు పోయాలి. సరిపోతుందండి? సరిపోతుంది. మనకి పాకం ఏ పాకం రావాలి? లేత పాకమా? ముదురు పాకం రావాలన్నమాట. ఓకే, సో టైం పడుతుంది అయితే. ఓకే, మరి ఇంకా అన్నమయ్య లడ్డూలు, శ్రీరామదాస్ లడ్డూలు అన్నారు కదా, ఇంకా లడ్డూల్లో ఏ వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర? వాసిరెడ్డి చాలా ఉన్నాయి. బంద లడ్డు, మోచూరు లడ్డు, బేసన్ లడ్డు. ఓకే ఓకే, చాలా ఉంటాయి. రాయపూర్ లడ్డు. రాయపూర్ లడ్డు. ఇంకా ఇంకా వెరైటీస్ ఏముంటాయి? స్పెషల్ గా వాసిరెడ్డిలో స్పెషల్ లడ్డు ఏది? స్పెషల్ లడ్డు డ్రైపూర్ లడ్డు, మోచూరు లడ్డు, బూందీ లడ్డు. ఇవన్నీ స్పెషల్ అనమాట. రోజుకి ఎన్ని కిలోలు చేస్తారు ఇవి? బూందీ లడ్డు 100 కిలోలు చేస్తారు. రోజుకి 100 కిలోలా? ఆ రోజు సేల్ అయిపోతుందా 100 కిలోలు? అబ్బా, దీన్ని బట్టి మన జనాభా ఎంత ఉంది ఈజీగా లెక్కేసుకోవచ్చు అనమాట, లడ్డూలు బట్టి కదా. ఆల్మోస్ట్ అందరూ కూడా లడ్డూలకి ఫేవరెట్ అయి ఉంటారు. సో అయితే మనకి ముదురు పాకం అయితే రావాలి. ఇది మనకి ఇది బాగా మిక్స్ అయిపోయింది కదా, సో ఇది వేసేసుకుందామండి అయితే. ఓకే, సో ఈ పూస వేసుకునేటప్పుడు అయితే మనం చిన్న చిన్నవిగా పెట్టుకోవాలి.
ఓకే డైరెక్ట్ గా అలాగే వేసేసుకోవచ్చు. డైరెక్ట్ మనకి ఇంకా చిన్న చిన్నవి కూడా ఉంటాయి కదండి అవి చిన్న చిన్నవి ఉంటాయి. అవి ఆ రంధ్రాలు ఇంకా చిన్న చిన్నవి కూడా ఉంటాయి, ఇంకా సన్నగా వస్తుంది అనమాట, బాగా చిన్నవిగా. ఇంకా సన్నగా వస్తాయి. ఇదైతే మీడియం అంటారా? ఇది మీడియం, ఇది కొంచెం మీడియం అన్నమాట. అయితే ఇది మన 1/2 కిలో శనగపిండి తీసుకున్నాం అంటే చాలా ఎక్కువ అవుతుందేమో కదా పూస? బాగా ఎక్కువ అవుతుంది. అలాగే ఇది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అది ఇంకా కలర్ రావాలంటారా? ఇంకా కలర్ రావాలండి. ఒకసారి పాకం కూడా చూడండి. ఇంకా పాకం రావాలండి. ఇంకా పాకం రావాలన్నమాట. పాకం రావాలి. సో మనకి ఎలాగో టైం ఉంటుంది కాబట్టి ఇవన్నీ వేసుకుని మనం ఇందులో వేసేసుకుని తర్వాత ఉండ చుట్టుకోవాలి కదా? సరిపోతుంది అంటారా? అది సరిపోతుందండి. ఇదిగోండి. సో అయితే ఇంకా మనకి ఆ నెయ్యితో పని లేదు. నెయ్యితో పని లేదు. సో ఎందుకంటే బాగా మరిగే నెయ్యిలోనే ఎందుకు వేసుకోవాలంటే ఫస్ట్ ఒకసారి మనం వేసుకున్నామంటే ఇంక వెంటనే తీసేసుకోవాలన్నమాట. ఆ విధంగా ఉండాలి. అందులో కాసేపు వేయించి ఇలా దేవి అన్నట్టు ఉండకూడదు అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా, అది మార్చేసేయండి. అయితే ఇంకా అవసరం లేదు కదా దాంతో. ఓకే, ఇది కూడా మార్చేద్దామా? మార్చేద్దాం. ఓకే, ఇప్పుడంతా పాకంతో ఉంటుంది అనమాట. పాకం రెడీ అయిన తర్వాతే మనం వేసుకోవాలి. ఓకే, సో అయితే మనకి బాగా తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలా? వచ్చిందండి, తీగ పాకం వచ్చేసిందా? ఓకే, సరిపోయింది. అయితే సో నెక్స్ట్ ఏం వేసుకోవాలి? అయితే దీనిలో పిక్కేసుకోవాలి లడ్డు. ఓకే ఓకే, సో ఈ బూందీ అంతా వేసేసుకోవాలి మొత్తం. అయితే ఇది బెల్లంతో రాదంటారా? బెల్లంతో రాదండి, వస్తుంది కానీ అది టేస్ట్ బాగుంటుంది కొద్ది. ఓకే, అంటే పంచదారతో టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఓకే, సో ఎంతవరకు వచ్చిందంటారు? అయితే మిక్స్ అయిపోయిందా? మిక్స్ అయిపోయిందండి. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? దీంట్లో ఒక యాలకాయలు వేసుకోవాలి. ఓకే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మరి ఈ లడ్డు మనకి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఒక వారం 10 రోజులు ఉంటుంది. వారం 10 రోజులు ఉంటుందా? నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ బాదం పప్పు వేస్తుంది. ఇవన్నీ పచ్చివే కదండి, నానబెట్టి కట్ చేసినవి అయితే కాదు, అన్ని పచ్చివే. ఇప్పుడు పటికి బెల్లం వేస్తున్నాం. పటికి బెల్లం, జీడిపప్పు వేస్తున్నాం. జీడిపప్పు, కిస్మిస్ వేస్తున్నాండి. పచ్చకర్పూరం వేస్తున్నాం. పచ్చకర్పూరం. ఇది ఎలా ఉంటుందండి? వేయడం వల్ల టేస్ట్ ఎలా ఉంటుంది అంటారు? టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. అసలు ఎందుకు వేస్తారు పచ్చకర్పూరం వల్ల? వాసన కొద్దిగా స్మెల్ కోసం. ఓకే ఓకే, అవునవును. చాలా గుళ్ళలో ఈ లడ్డు ప్రసాదంగా ఉన్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది కర్పూరం. అవునవును, కర్పూరం స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే ఓకే ఓకే, ఒకసారి కలిపేసి మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. అయితే లడ్డు చుట్టుకోవాలి కదా ఇంకా? లడ్డు చూసుకోవాలి. ఓకే, చూడండి ఇందులోకి తీసేసుకోండి. లడ్డు అంటే మనం నెయ్యితోటి చేయి తడుపుకుని చుట్టుకోవాలంటారా? కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ఓకే, నెయ్యి వేసుకోవాలి. ఓకే, చుట్టుకున్నప్పుడు నెయ్యి వేసుకోవాలి. పచ్చికర్పూరం స్మెల్ చాలా బాగా వస్తుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది డ్రైగా అయిపోయింది కదా, మరి లడ్డు ఎలా వస్తుంది అంటారు? కొద్దిగా పాలన పోసుకోవాలి. ఓకే, పాలు, నీళ్ళన్నా పాలన్నా. దీనిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఓకే, అవును, డ్రైగా అనిపిస్తుంది కదా, సో మెత్తగా చేతికి లొంగాలి కాబట్టి కొంచెం వాటర్ తడుపుకుని మనం ఉండ కింద వచ్చేస్తుంది కదండి. ఓకే, సో చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు మనకి మెత్తగా అయిపోయినట్టే కదండి. ఓకే, సో ఇప్పుడు ఉండ చుట్టేసుకోవచ్చు అయితే మనం. సో మనకు కావాల్సినట్టు సైజు లో మనం చుట్టేసుకోవచ్చు. ఎన్ని వస్తాయంటారు ఒక కిలోకి? కిలోకి 25 వస్తాయండి. 25 వస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ సైజ్ మనం చేసుకుంటే 25 వస్తాయి. కొంచెం పెద్ద చేసుకుంటే తగ్గుతుంది అన్నమాట. ఇంకా కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చా మనము? డ్రై ఫ్రూట్ వేసుకోవచ్చు. ఏంటి, ఖర్జూర, బాదం పప్పు, కిస్మిస్ అన్నీ కూడా వేసుకోవచ్చు. అయితే నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది కదా ఇది. డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, చాలా మంచిది. ఎంత ఈజీగా చుట్టేస్తున్నారు 2 చేతులతోటి. అసలు దానికి ఎక్స్పీరియన్స్ కావాలి కదా. మీ 2 చేతులు పని చేస్తున్నాయి కదా ప్రతి వంటకి, అంతేనా? 2 బాండిలతో 2 చేతులతో పని ఎప్పుడు ఉంటుంది అనమాట అయితే మీకు. ఓకే, సో మొత్తం మీద మనం లడ్డూలు రెడీ చేసేసుకున్నాము. అవును, మీరు వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఈ ఫీల్డ్ లోకి? 16 సంవత్సరాలు అయిందనమాట అప్పుడే. ఓకే, ఫస్ట్ మీకు తెలియకుండా తప్పు చేసింది ఏదైనా ఉన్నాయా? తప్పులు చేసి ఖచ్చితంగా ఉంటాయి. ఏం చేశారు? దేని బదులు ఏదేశారు? ఫస్ట్ ఖరాబ్ ఉంటాయండి, చేస్తుంటే అన్ని ఖరాబ్ అంటే ఒకటి ఖరాబ్ ఉంటుంది. ఆ తర్వాత అర్థమైపోయింది అనమాట ఏది ఎంత వేయాలి ఏంటి అన్నది.
అయిపోయింది. లడ్డూలు అయిపోయినాయా? ఓకే, లడ్డు రెడీ అయిపోయింది. టేస్ట్ చెప్పండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. అన్నమయ్య లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, యాలుకలు, చక్కెర, పచ్చి కర్పూరం, పటికి బెల్లం. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నెయ్యి వేసి నెయ్యి వేడి చేయాలి. ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి, కొద్దిగా నీళ్లు పోసి దోస పిండిలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత ముందుగా కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేడైన నెయ్యిలో వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని చక్కెర, నీళ్లు పోసి పాకం వచ్చే వరకు వెయిట్ చేయాలి. తీగ పాకం వచ్చాక ముందుగా చేసుకున్న బూందీని పాకంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. కలిపిన తరువాత యాలకులు, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు, పచ్చి కర్పూరం వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్లేట్ లోకి తీసుకుని ఆ మిశ్రమాన్ని కొన్ని నీళ్లతో అద్దుతూ బాగా కలుపుకోవాలి. అవి కొంచెం మెత్తబడ్డాక చేతిలోకి తీసుకుని లడ్డూలా చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో స్వీట్ గా ఉండే అన్నమయ్య లడ్డు రెడీ.